ఈరోజు మన ఛానల్లో మరొక సూపర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ రివ్యూతో మీ ముందుకు వచ్చేశాం. ఈ కథలో నాటకీయ పరిణామాలు, ఉత్కంఠ కలిగించే సంభాషణలు ఎలా సాగాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. శైలు ఇంట్లో రచ్చ మొదలవుతుంది. శైలు నేరుగా తన తల్లిదండ్రుల ముందుకు వచ్చి గట్టిగా నిలదీస్తుంది. ఏంటమ్మా మీరు, ఎందుకని వాళ్ళ ఇంటికి అస్తమానం వెళ్లి గొడవ పెట్టుకుంటున్నారు? అసలు మనకిది అవసరమా అని శైలు అడుగుతుంది. దానికి వాళ్ళ అమ్మ అంతే కోపంగా, ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరూ మన ఇంటికి వచ్చి మన ఇంటి మీద గోల చేసినప్పుడు మన పరువు ఎలా పోయిందో, వాళ్ళ పరువు కూడా అలాగే పోవాలి కదా. అందుకే వెళ్ళాము అని బదులిస్తుంది. అంటే వాళ్ళకి మీకు తేడా లేదన్నమాట. ఇద్దరూ ఒకటే కదా మరి, ఆ ఇంటికి నన్ను ఎందుకు ఇవ్వనంటున్నారు? హా చెప్పండి. ఆ ఇంటికి అసలు ఏం పేరుంది? ఏం చెడ్డ పేరు ఉంది? అని శైలు ప్రశ్నిస్తుంది. వాళ్ళ నలుగురు అన్నదమ్ములు పోలీస్ స్టేషన్కి వెళ్లి వచ్చారు. అది చాలదా అని తల్లిదండ్రులు అంటే, పోలీస్ స్టేషన్కి వెళ్లి వస్తే తప్పు చేసిన వాళ్ళు అయిపోతారా? రోజు ఎంతోమంది వెళ్తుంటారు. అలా అని వెళ్లిన వాళ్లందరూ తప్పు చేసినట్టు లెక్క కాదు కదా. అసలు ఎందుకు వెళ్లారో, ఏం జరిగిందో తెలుసుకోకుండా జస్ట్ పోలీసులు తీసుకెళ్లారని నేరస్తులను చేసేస్తారా? ఒకవేళ ఏదైనా చూసి నిజం చెప్పడానికి వెళ్లారేమో ఎవరికి తెలుసు? నాన్నా, మనం చూసే చూపులోనూ ఆలోచించే ఆలోచనలోనే ఉంటుంది. అయినా ఇవి మీకు చెప్తే అర్థం కాదులే. వాళ్ళు డబ్బు ఉన్నవాళ్లు కాదు కాబట్టి మీకు వాళ్లమీద మంచి అభిప్రాయం లేదు. నన్ను తీసుకెళ్లి డబ్బున్న వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. కానీ నేను సంతోషంగా ఉంటానో లేదో మీకు అవసరం లేదు కదా అని శైలు ఆవేదనతో అనటంతో వాతావరణం వేడెక్కుతుంది. సురేష్ కోపంతో రగిలిపోతూ బయటకు వెళ్లబోతుంటే వాళ్ల నాన్న అడ్డుపడతాడు. రేయ్, ఎవ్వరి మీద నువ్వు గొడవ చేయకు, అర్థమవుతుందా? ఎవరినీ ఏడిపించకు, ఎవరినీ కొట్టకు. వాళ్ల మానాన వాళ్లు పోతారు, నీ పరువు కూడా పోతుందిరా అని హెచ్చరిస్తాడు. దానికి సురేష్, చూద్దాంలే నాన్నా, నేను గొడవ పెట్టుకోకపోవడం అనేది వాళ్ల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు మహాలక్ష్మి ఇంట్లో అందరినీ పలకరిస్తూ, ఏంటి అందరూ ఇలాగే ఇంట్లోనే ఉంటారా? అలా బీచ్కి వెళ్ళి వద్దాం పదా. ఎవరికి వాళ్లం హాయిగా ట్రిప్ వేయడానికి ఇష్టపడతాం కదా. కర్ణకి ఎలాగో ఈ 2 రోజులు హాలిడేస్ కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్దాం అని ప్రతిపాదిస్తుంది. పెద్ది వెంటనే స్పందిస్తూ, ఫ్యామిలీ అందరం కలిసి వెళ్దామా? సరే, అదే పని చేద్దాం అని ఒప్పుకుంటాడు. చక్రి వాళ్లు కూడా సంతోషిస్తారు. కానీ కన్నా మాత్రం, మరి ఆ పెద్దాయన రాడా? మళ్ళీ వచ్చి అక్కడ ఏం న్యూసెన్స్ చేస్తాడో ఏమో అని అసహనం వ్యక్తం చేస్తాడు. మహాలక్ష్మి కన్నాను వారిస్తూ, రేయ్, ఆయన మీ నాన్నరా, అలా తప్పుగా మాట్లాడకు. ముందు వెళ్ళి అడిగి రండి అని చెప్తుంది. కన్నా రాననడంతో మహాలక్ష్మే స్వయంగా నారాయణ దగ్గరకు వెళ్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చావ్, ఏంటి మేటర్ అని నారాయణ అడిగితే, మేటర్ ఏమీ లేదు, మీరు మాతో పాటు బయటికి వస్తున్నారు అని మహాలక్ష్మి అంటుంది. ఏంటి మీతో పాటు బయటికా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? గుడికా అని నారాయణ ఆశ్చర్యపోతాడు. బాబోయ్, నీ నోట్లోంచి గుడి అనే వర్డ్ రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నారాయణ గారు. పడండి, మనమందరం కలిసి బీచ్కి వెళ్తున్నాం, మీరు కూడా ఉంటే బాగుంటుందని పిలుస్తున్నాను అని మహాలక్ష్మి నవ్వుతూ చెప్తుంది. నారాయణ భావోద్వేగానికి గురవుతూ, ఓహో, మీరు పిలిచిన పిలుపా ఇది? కొడుకులు ఉన్నారు కాని ఇన్ని రోజుల నుంచి నాన్నని ఎక్కడికైనా తీసుకెళ్దామని అనుకోలేదు. మహాలక్ష్మి ఉంది కాబట్టే ఇవాళ అందరం కలిసి బయటికి వెళ్లబోతున్నాం. నిజంగా ఇలాంటి కోడలు ఇంటికి ఒక్కరు ఉంటే చాలు అని మురిసిపోతాడు. బీచ్కి వెళ్ళాక అందరూ హ్యాపీగా గడుపుతుంటారు. కేశవ శైలుని కలవడం, పెద్ది వేరొక అమ్మాయితో మాట్లాడటం జరుగుతుంది. మహాలక్ష్మి ఫోన్లో వీడియో తీస్తుంటే చక్రి వెనకాలే నిలబడి చూస్తుంటాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఏ అమ్మాయిలని ఎప్పుడూ చూడలేదా? ఓహో, మీరు ఆంటీల్ని మాత్రమే చూస్తారు కదా అని మహాలక్ష్మి సరదాగా ఆట పట్టిస్తుంది. చక్రి సిగ్గుపడుతూ, అబ్బా, మీరు అది వదలరా, చంపేస్తున్నారు ఆ మాటలతో అంటాడు. సర్లే, ఇక్కడేం చేస్తున్నారు? అలా వెళ్ళి రండి అని మహాలక్ష్మి అంటే, లేదండి, ఎవరికి వాళ్ళు ఉన్నారు, మీకు తోడుగా ఉండాలి కదా అని ఉన్నాను అంతే అని చక్రి సమాధానమిస్తాడు.
మహాలక్ష్మి ఫోటోలు తీస్తుంటే చక్రి తన మనసులోని ప్రేమను చెప్పడానికి ధైర్యం తెచ్చుకుంటాడు. అబ్బా మంచి ఛాన్స్ దొరికింది, ఎలాగైనా సరే నా ప్రేమ మేటర్ చెప్పేయాలి అని అనుకుని చక్రి వెనక్కి తిరిగి ప్రేమ మాటలన్నీ చెప్పేస్తాడు. కాని తీరా చూస్తే అక్కడ మహాలక్ష్మి ఉండదు. ఇదేంటి, మనసులో మాటంతా చెప్పేశానే, మహాలక్ష్మి విందా లేదా, అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది అని కంగారుపడతాడు. అంతలోనే నారాయణ తాగి పబ్లిక్లో న్యూసెన్స్ చేస్తున్నాడని పోలీసులు పట్టుకుంటారు. ఏయ్, నేనేం న్యూసెన్స్ చేశానయ్యా, నా మీద లేనిపోనివన్నీ పెడతావేంటి అని నారాయణ పోలీసులతో గొడవపడతాడు. పోలీసులు కోపంగా, లేనిపోనివి ఏం పెడుతున్నాం, సిగ్గులేకుండా బీచ్లో కూర్చుని మందు తాగుతున్నాం అని చెప్తారు. పెద్ది కల్పించుకుని, సార్ క్షమించండి సార్, ఫ్యామిలీతో వచ్చాం, వదిలేయండి సార్ అని వేడుకుంటాడు. కాని నారాయణ మాత్రం, మందు తాగడం తప్పా, చల్లగా ఉంది కదా అని తెచ్చుకుని తాగాను, దానికి కూడా తప్పేనా అని ఎదురుమాట్లాడతాడు. మహాలక్ష్మి రంగంలోకి దిగి, సార్, మా మావయ్య గారు సార్, వదిలేయండి సార్, మావయ్య గారు, పబ్లిక్ తిరిగే ప్లేస్